మహేష్ వరకు ఏ సినిమాలో చూసినా శ్రీలీలే తలుక్కుమంటోంది. యంగ్ హీరోల మూవీల్లో కూడా తనే మెరుస్తోంది. ఇలా అందరూ ఆమె కావాలంటున్నారు. పూజ, రష్మికని పూర్తిగా పక్కన పెట్టేలా ఉన్నారు. ఇదేదో బాగుందని శ్రీలీల సంబరపడే లోపే తన మీద కొండంత ప్రెషర్ పెరిగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే అన్న మాట నిజమయ్యేలా ఉంది. శ్రీలీల స్కందతో ఈ నెల 28న దాడి చేయబోతోంది. ఆ తర్వాత వచ్చే నెలలో భగవంత్ కేసరి అంటూ బాలయ్య కూతురి పాత్రలో బాక్సాఫీస్ మీద దండెత్తబోతోంది. అంత బానే ఉంది, కానీ వరుస ఆఫర్లు, వరుస రిలీజ్లతో పాటు వరుసగా నో చెప్పే పరిస్థితులు కూడా శ్రీలీలకు ఎదురయ్యాయట. పొద్దున ఒక మూవీ షూటింగ్, మధ్యాహ్నం మరో సినిమా, తర్వాత సాయంత్రం ఇంకో సినిమా, ఇలా ఒకే రోజు 2-3 సినిమాల షూటింగ్లతో బిజీ అయిన శ్రీలీల రీసెంట్ గా ఒక టాప్ హీరో ఆఫర్ కి నో చెప్పింది. ఇప్పుడు మరో స్టార్ అఖిల్తో జోడీ కట్టేందుకు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దానికో కారణం ఉంది. టాలీవుడ్ లో ఇప్పుడు పూజా హెగ్డే, రష్మిక, కృతి శెట్టి ఇలా ఈ ముగ్గురికి రీప్లేస్మెంట్ అంటే శ్రీలీలే అంటున్నారు. వాళ్లను తీసుకోవాలనుకున్న బ్యాచ్ అంతా ఇప్పుడు శ్రీలీల వైపు ఫోకస్ పెంచారు. అక్కడే కథ అడ్డం తిరుగుతోంది. శ్రీలీల మహేష్ తో గుంటూరు కారం, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ చేస్తోంది. ఆదికేశవాలో తనే హీరోయిన్, స్కంద నుంచి నితిన్ ఎక్స్ట్రా వరకు అన్నింట్లో తనే హీరోయిన్. అంతవరకు బాగానే ఉంది. కానీ కొత్త ఆఫర్లు ఏవైనా ఇప్పుడొస్తే నో చెప్పడం తప్ప తనకి మరో ఆప్షన్ లేదు. అంతగా మరో 4 నెలల వరకు తన డైరీలో కాల్ షీట్స్ లేవు. అందుకే తను ఇప్పుడు కొత్త ఆఫర్లకు నో చెప్పడం తప్ప మరో ఆప్షన్ కనిపించట్లేదట. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు శ్రీలీలకి భారీగా ఆఫర్లు రావడంతో తన డైరీ ఫుల్ అయింది. కాబట్టి తనకి కొత్త ఆఫర్లు వచ్చినా డేట్లు అడ్జస్ట్ చేయలేని స్థితి వచ్చేసింది. కానీ ఇండస్ట్రీలో పెద్ద హీరోలకి ఒక్కసారి నో చెప్తే మరోసారి ఛాన్స్ రావటం కష్టమంటున్నారు. శ్రీలీలకు ఎదురు పవనాలు వీయటం మొదలైందంటున్నారు.